మష్రూమ్స్ ఫ్రై ఎలా చేయడమో నేర్చుకుందామండి. ముందుగా మనం మష్రూమ్స్ని ఉప్పు నీటిలో కడిగేసి తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి, లేకపోతే వాటర్ వచ్చేస్తుంది. నేనైతే కనుక స్టీల్ పాత్రలో ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి అదే కళాయిలో పెట్టడానికి ఇష్టం లేక. ఇదైతే కాపర్ బాటం తప్పాలండి పాత్ర. దీనిలో అంత వేగం మాడదండి. కాపర్ బాటం కాబట్టి సిమ్లో పెట్టాలి. ముందు హైలో ఉండడం వల్ల వేడిలా అనిపించింది. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయాలి. వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బాగా వేగాలండి. ఈ ఉల్లిపాయలతో పాటు బాగా వేగుతుంది. తర్వాత మనం కొంచెం పసుపు వేస్తాము. పసుపు వేసి మళ్ళీ బాగా కలిపి తర్వాత మనము ఆరబెట్టుకొని ఉంచుకున్న మష్రూమ్స్ని అయితే వేయాలండి. నీటిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదండి. నీరుగా అయిపోద్ది. ఫ్రై చేసిన యూజ్ అయితే ఉండదండి. బాగా వేసి ఉప్పుతో మొత్తం కలపాలండి. కలిపి మూత పెట్టడము అలా చేయాలి. కాసేపటికి బాగా వేగుతుంది, ఉప్పు బాగా పడుతుంది. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కారం వేయాలండి. మనం ముందుగా కారం వేస్తే మాడిపోతుంది. ఇప్పుడే మనం పసుపు వేసాకే చాలా టైంలో అది బాగా వేగిపోతుంది. మనం మూత పెట్టడం వల్ల కొంచెము సాల్ట్ వేయకపోయినా కొంచెం మష్రూమ్స్ కదా కొంచెం వాటర్ లాగా వస్తుంది. ఇప్పుడు కారం అయితే వేసాము. కారం వేసిన తర్వాత కంపల్సరీగా మూత పెడుతుండాలండి. పెడితేనే మనకు వాటర్ అన్నది వస్తుంది. కొంచెం దాని నుండి చెమ్మలాంటి వాటర్ వస్తుంది, ఎక్కువైతే రాదండి. మూత పెట్టడము కలపడం మూత పెట్టడం చేయాలి. ఇది స్టీల్ పాత్ర కాబట్టి కొంచెం ఎక్కువగా కలుపుతుండాలి, మూత పెడుతుండాలండి. మూత పెడితేనే మనకు బాగుంటుంది. కొద్దిగా హైలో ఉన్న పాత్ర మాడిపోతుంది. దీనికి కూడా కొంచెం పాత్ర అడుగంటినట్టు అయింది. కానీ ఏంటంటే తర్వాత మనము ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తామండి. తర్వాత సాల్ట్ అయితే వేస్తాము. ముందు సాల్ట్ వేసి తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేయాలి. ఇది చాలా బాగుంటుంది, మీరైతే ట్రై చేయండి. ఇది ధనియాలు జీలకర్ర పౌడరు మష్రూమ్స్కి మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేసాను. తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసానండి. ఇదిగోండి సాల్ట్ వేసిన తర్వాత ధనియాల జీలకర్ర పౌడర్ వేసాను. తర్వాత మసాలా గుండు వేసానండి. చాలా టేస్ట్గా ఉంది. చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది.